అరే వినయ్, అరే వినయ్, చెప్పరా ఏంట్రా? ఏం ఆలోచిస్తున్నారా? అరే ఫస్ట్ లాంగ్ వీడియో తీద్దాం అనుకుంటున్నారు యూట్యూబ్లో. అది ఏం తీయాలో అర్థం కావట్లా. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? మనం ఎట్టో సౌత్ నుంచి వచ్చాం కదా నార్త్కి చదువుకోవడానికి. అలాగే జోన్లు కూడా వస్తారు కదా ఇప్పుడు. వాళ్ళకి యూస్ఫుల్ అయితే ఒక పెద్ద లాంగ్ వీడియో చేసి పెట్టు, వాళ్ళకి అర్థమవుతుంది. అరే ఈ టాపిక్ ఏదో బాగుంది. సౌత్ నుండి వచ్చి నార్త్లో చదవాలనుకుంటున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మనం ఈ టాపిక్ చేద్దాం. మీరు కూడా ఏపీ నుండి వచ్చి నార్త్లో చదవాలనుకుంటున్నారా? నేను కూడా ఏపీ నుండి వచ్చిన ఒక నార్మల్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ని. ఇవాళ పంజాబ్లో ఎల్పీయూలో చదువుతున్న ఒక స్టూడెంట్ని. ఈ వీడియోలో ఫేక్ మోటివేషన్ లేదు, అండ్ అలానే కాలేజ్ గురించి ప్రమోషన్ అయితే అసలు కాదు. ఓన్లీ రియాలిటీ. ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తే ఎల్పీయూ ఎలా ఉంటుందో, సౌత్ పీపుల్కి పంజాబ్ లైఫ్ ఎలా ఉంటుందో, ఫుడ్ ఛాలెంజెస్, లాంగ్వేజ్ అండ్ హాస్టల్స్ ఎలా ఉంటాయో క్లారిటీగా నేను చెప్తాను. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్. అండ్ నేను ఆంధ్రప్రదేశ్ నుండి పంజాబ్కి వచ్చి పంజాబ్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఏపీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని నార్త్ ఇండియాలో చదవడం అంటే ఇంట్లో చాలా డౌట్స్ ఉండేవి, అండ్ నాకు కూడా చాలా ఫియర్ ఉండేది. లాంగ్వేజ్ ఎలా, అండ్ ఫుడ్ సెట్ అవుతుందా లేదా, అండ్ నార్త్ పీపుల్ ఎలా ఉంటారు, ఈ క్వశ్చన్స్ అన్నీ నా మైండ్లో ఉండేవి. సో ఈ వీడియోలో కంప్లీట్గా నా జర్నీని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఆంధ్ర నుండి పంజాబ్కి ట్రావెల్ చేసేటప్పుడు నాకు చాలా భయంగా ఉండింది. సో ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు చాలా భయం వేసింది, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా లేదా అని. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను నా పేరెంట్స్ని వదిలి 2000+ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. వన్స్ మీరు కాలేజ్కి రీచ్ అయ్యాక కాలేజ్లో ఇండక్షన్ జరుగుతుంది. సో మీకు ఆ ఇండక్షన్లో అయితే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, అండ్ అలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక మీరు ఫీజు అయితే పే చేయాలి. సో ఫైనల్గా మీరైతే కాలేజ్ ఫీజు పే చేశాక మీకైతే హాస్టల్ అలాట్మెంట్ చేస్తారు. ఎల్పీలో నా ఫస్ట్ డే కాలేజ్ చూస్తే సిటీ లాగా ఉండే, అండ్ ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చిన స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ నేను ఆంధ్ర నుండి వచ్చి ఫస్ట్ 2 to 3 వీక్స్ అయితే నేను లోన్లీగా ఫీల్ అయ్యాను. లాంగ్వేజ్ ప్రాబ్లం ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. మన ఆంధ్రాలో తెలుగులో అయితే కంఫర్టబుల్గా ఉండే, ఇక్కడ క్లాసెస్ ఏమో ఇంగ్లీష్లో జరుగుతాయి, ఫ్రెండ్స్ ఏమో హిందీలో మాట్లాడతారు. నువ్వు ఏమైనా తీసుకోవాలంటే షాప్కి పోయినప్పుడు అక్కడ హిందీలో అన్నా లేదా పంజాబీలో అన్నా మాట్లాడతారు. ఫస్ట్ ఫ్యూ డేస్ నేను కూడా భయ్యా భయ్యా అని మాట్లాడటం తప్ప ఇంకేమీ రాదు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హిందీ రాకపోయినా పర్లేదు, డైలీ మాట్లాడితే ఆటోమేటిక్గా నీకు వస్తుంది. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తున్నాను, లాంగ్వేజ్ బ్యారియర్ అనేది టెంపరరీ ప్రాబ్లం మాత్రమే. ఆంధ్ర ఫుడ్ లవర్స్కి పంజాబ్ ఫుడ్ అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే బటర్ రోటీస్ లెస్ స్పైసీ. హాస్టల్లో ఫస్ట్ వీక్ మన ఆంధ్ర ఫుడ్ని మిస్ అయినప్పుడు మనం కొంచెం ఎమోషనల్గానే అవుతాం. కానీ బయట ఆంధ్ర రెస్టారెంట్స్, ఆంధ్ర ఫుడ్స్ దొరుకుతాయి. సో మనమైతే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. మనం ఫుడ్ కోసం అయితే కాలేజ్ని అయితే బ్లేమ్ చేయకూడదు. సో దానికి ఒక సొల్యూషన్ అయితే వెతుక్కాలి. హాస్టల్ లైఫ్ అంటే మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసినట్టు ఉండవు. రూమ్‌మేట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చుంటారు, అండ్ లేట్ నైట్స్ సౌండ్స్ అన్నీ ఉంటాయి. సో మనం ఇక్కడ హాస్టల్ గురించి నేర్చుకోవాల్సింది ఒకటే. వాళ్ళు నేర్చుకున్నవి టైం వాల్యూ, పేషెన్స్, అడ్జస్ట్‌మెంట్. కానీ ఆంధ్రాలో మన పేరెంట్స్ అయితే కేర్ తీసుకుంటా ఉండే, ఇక్కడ మనం మన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి. పంజాబ్ స్టూడెంట్స్ చూసేకి రఫ్‌గా అనిపిస్తారు, కానీ ఇన్‌సైడ్ వెరీ హెల్ప్‌ఫుల్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. ఆంధ్ర ఫ్రెండ్స్ దొరికారు, నార్త్ ఫ్రెండ్స్ దొరికారు, అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ఫ్రెండ్ కూడా దొరికారు. సో ఎల్‌పీయూలో బిగ్గెస్ట్ డైవర్సిటీ. డిఫరెంట్ కల్చర్స్‌తో మింగిల్ అవుతే నీ థింకింగ్ లెవెల్ కూడా చేంజ్ అవుతుంది. స్టడీస్ ఈజీ అనుకుంటే రాదు. ప్రాజెక్ట్స్, అసైన్‌మెంట్స్, ల్యాబ్స్, ప్రెజెంటేషన్స్ అని ఎన్నో ఉంటాయి. డిగ్రీ కోసం కాదు, స్కిల్స్ కోసం చదవాలి. ఇది నేను ఎల్‌పీలో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్. పంజాబ్‌లో లైఫ్ చీప్ కాదు. హాస్టల్, ఫుడ్, ట్రావెల్ అండ్ మన పర్సనల్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఉంటాయి. మన పేరెంట్స్ కష్టపడి డబ్బులు పంపిస్తారు. సో మనీ వాల్యూ ఇక్కడ అర్థమవుతుంది. అన్నెసెసరీ ఖర్చులుంటే అవాయిడ్ చేయండి. ఇక్కడ మనకి పార్ట్ టైమ్ జాబ్స్ కూడా ఉంటాయి. హానెస్ట్‌గా చెప్పాలంటే హోమ్ సిక్‌నెస్ వస్తుంది. మనం మన ఆంధ్ర ఫెస్టివల్స్‌ని అయితే చాలా మిస్ అవుతుంటాం. మనం మన పేరెంట్స్‌తో అయితే కాల్స్ మాట్లాడుతూ, ఇంకా మనం మన కోసం వచ్చాం కాబట్టి లైఫ్ అయితే లీడ్ చేయాలి. వాట్ ఎల్‌పీయూ అండ్ పంజాబ్ థాట్ మీ. నేను ఆంధ్ర నుండి పంజాబ్‌కి వచ్చాక నేను నేర్చుకున్నవి ఇండిపెండెంట్ లివింగ్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్‌పోజర్ చెప్తా. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తేనే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నార్త్‌లో చదవాలనుకుంటున్న మీ ఆంధ్ర ఫ్రెండ్‌కి అయితే షేర్ చేయండి. క్వెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌పెన్సెస్ అండ్ కాలేజ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మన జర్నీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.